తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మోతేగడ్డ మరోసారి స్థానిక సమరానికి వేదికగా మారింది. మూడవ విడత ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం మోతే గ్రామంలో మొత్తం 7 అభ్యర్థులు సర్పంచ్ బరిలో ఉండగా తాను సైతం గ్రామానికి సేవలు అందిస్తానని ముందుకొచ్చారు దొల్ల రమేష్ గారు. ప్రస్తుతం దొల్ల రమేష్ గారితో మనం ఉన్నాం. అసలు ఎందుకోసం ఈ రాజకీయ స్ఫూర్తిలోకి వచ్చాడు, ఎందుకోసం ఈ ప్రజా జీవితాన్ని ఎంచుకున్నాడు, ఒకసారి ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. రమేష్ అన్న, చెప్పండి, అసలు మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? అసలు ఇక్కడికి రాజకీయాల్లో రావడానికి కారణం ఏంటంటే గత 10 సంవత్సరాల నుండి స్థానిక ఉన్న పరిస్థితులు బాగా నిర్వీర్యం అయిపోయినాయి. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, పారిశుద్ధ్యం కానీ, మరి అలాగే విద్య కానీ, ఇక్కడ మరి గ్రామాలలో డ్రగ్స్ బాగా ఇదట్టిపోయింది. పెన్షన్లు సరిగ్గా అందడం లేదు. వీటన్ని బేజీర్ వేసుకొని నేను ఈ రాజకీయాల్లోకి రావాలి, ఈ ఊరిని సమూలంగా మార్పు చేసి మా మోతే గ్రామము తెలంగాణని ఒక ఉద్యమాల గడ్డ కాబట్టి దీన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దడం కోసము ఈ రాజకీయాలు రావడం కోసం నేను రావడం జరుగుతుంది. అంటే మీరు ప్రధానంగా ఇప్పుడు ప్రచారంలో మీకు ఏ గుర్తు వచ్చింది? మీకు వచ్చిన గుర్తును మీరు ప్రజలకు తీసుకుపోతున్నప్పుడు ప్రజలు ఏమంటున్నారు? అసలు నాకు వచ్చిన గుర్తు ఫుట్బాల్. ఇది పార్టీలకు అత్యధికంగా జరిగే ఎలక్షన్ కాబట్టి నన్ను చూసి నాకు వచ్చిన గుర్తు ఫుట్బాల్ గుర్తు. ఇది వరుస సంఖ్యలో 4వ నంబర్ ఉంది. నాకు ఈ ఫుట్బాల్ గుర్తు వద్ద వెళ్ళడం వల్ల నాకు అన్ని పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్ కాబట్టి నేను కూడా పార్టీలకు అతీతంగానే ప్రజలకు వెళ్తున్నా. నాకు చాలా స్పందన బాగా ఉంది. ప్రతి ఇంట్లోకి మా దగ్గరికి రా అన్న, మా సమస్యలు ఉన్నాయి, మీరు చెప్పిన విధానం బాగా ఉంది, అందుకని వాళ్ళే ఆహ్వానిస్తారు. కొందరైతే నేను చెప్పేది ఏంటంటే నాకు వచ్చే జీతభత్యాల సుఖ స్కూల్ ఫండింగ్ కోసం ఇచ్చేస్తున్నా. పేద విద్యార్థుల కోసము ఏదైతే ఎకనామిక్ చాలా అవుతుందో మన దగ్గర, దానికోసము ఎవరైతే వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్ళకి ఈ ఫండింగ్ని డొనేట్ చేయడం జరుగుతుంది. ఇంకా అసలు ప్రముఖంగా మీ ఊర్లో ఉన్న సమస్యల్ని మీరు ఏం గుర్తించారు? ప్రజల దగ్గరికి మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు పబ్లిక్ మిమ్మల్ని ఏం అడుగుతున్నారు? అసలు అయితే కొందరు పిల్లలు డ్రగ్స్కి అడాక్ట్ అయ్యారు. మన పల్లెల్లో బాగా గంజాయికి అలవాటయ్యే పిల్లల్ని కొందరు తయారైనరా, మరి తయారు చేయించారా, కానీ దాన్ని మాత్రం నేను సమూలంగా మారుస్తానని చెప్పాను. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం చాలా సంతోషంగా నన్ను స్వాగతిస్తారు. మీలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు లేకుండా మాకు ఇన్ని రోజులు అని చెప్పేసి ఇచ్చేస్తారు. మా మోతే గ్రామ ప్రజలకు నేను ఒకటి స్పష్టమైన హామీ ఇవ్వదలుచుకున్నాను. మనకు మోతే గ్రామంలో గంజాయి నిర్మూలన కానీ, డ్రగ్స్ నిర్మూలన కానీ శాశ్వతంగా సమూలంగా దాన్ని నాశనం చేసి పిల్లల భవిష్యత్తు కోసం మంచి బడలు వేస్తానని చెప్పేసి నేను ఒకటి ప్రజలకు గట్టి హామీ ఇస్తున్నాను. ఎట్లా పోటీ ఎట్లా ఉంది మీకు? ప్రధానంగా ఎంతమంది ప్రత్యర్థులు అనుకుంటున్నారు అసలు మీరు? ఇవి పార్టీలకు అత్యధికంగా జరిగే ఎలక్షన్ కాబట్టి కొందరు పార్టీ బేసిక్ చేసుకుంటారు. నా ఏమంటే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఇవి మన దగ్గర మా కాన్స్టిట్యూన్సీ ఉన్న పరిస్థితిగా ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ అయిన ఉన్నాడు, గవర్నమెంట్ ఏమో కాంగ్రెస్ ఉంది, పైననేమో బీజేపీ ఉంది. వీటన్నింటినీ బేజీర్ వేసుకొని నేను పార్టీలకు అతీతంగా అందరి దగ్గరికి వెళ్ళి మా ఊరి సమస్యల కోసం ఎన్ని మెట్లు దిగడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నాకు ప్రత్యర్థులు ఉన్నా కానీ నాకు ఇప్పటివరకు అయితే ప్రజల స్పందన చూస్తే భారీ మెజార్టీ వస్తుందని గట్టి నమ్మకం ఉన్నది. ఆ పైవాడి దయ ఉన్నది. నేను కంపల్సరీ దీంట్లో భారీ మెజార్టీతో గెలుస్తానని నమ్మకం నాకుంది. ఫైనల్గా చెప్పండి, మీ గ్రామస్తులకు మీరు ఈ వేదిక ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఓటింగ్ గురించి? మీరు ఒకసారి అందరికీ అవకాశం ఇచ్చారు. నేను మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఒక ఆశతో కాకుండా ఒక ఆశయంతో వచ్చాను. కాబట్టి నన్ను అందరు కొత్త వారికి మార్పు కోరండి, అభివృద్ధి చేసి నేను చూపిస్తాను. కొత్త వారికి అవకాశం ఇవ్వండి. నాకు నేను ఒక స్పష్టమైన ఎజెండాతో వస్తున్నా. మన గ్రామానికి ఒక స్పష్టమైన మేనిఫెస్టో రిలీజ్ చేసినాను. ఈ మేనిఫెస్టోని తప్పకుండా నేను పాటిస్తాను. అలాగే మన దగ్గర ప్రతి సంవత్సరం ఒక నెలకి ఒక్కొక్క వ్యక్తి ఎంబడ 140 రూపాయలు వస్తుంది. అంటే పర్ మంత్కు 7 lakhs. 1 yearకి వచ్చేసరికి మన గ్రామానికి కేంద్ర ప్రభుత్వం, అక్కడ ఎవరున్నా సరే కేంద్ర ప్రభుత్వం మనకు దాదాపు 70 నుంచి 80 లక్షల వరకు రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. అవి ప్రజల సహకారంతో మనం కమిటీలుగా ఏర్పాటు చేసుకుని ఈ డబ్బును ఏ విధంగా ఖర్చు చేస్తాను నేను ప్రజల వద్దకు వెళ్తా. నా వద్దకు ప్రజలు కాదు, నేనే ప్రజల వద్దకు వెళ్తా అని చెప్పేసి మా మోతే గ్రామ ప్రజలకు స్పష్టంగా చెప్తున్నాను. ఈసారి మార్పు కోరుకోండి. మీకు సంవత్సరంలోనే గత 10 సంవత్సరాలు ఎలా ఉండేనో ఈ సంవత్సరం ఎలా ఉందో చూపిస్తానని చెప్పేసి ప్రజలకు మంచి హామీ ఇస్తున్నాను, గట్టి హామీ ఇస్తున్నాను. రైట్. మొత్తానికైతే తనను అభ్యర్థికి కాదు అభివృద్ధికి బాటగా ఎంచుకుని గ్రామస్తులు తనను గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను డొల్ల రమేష్ గారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. జిల్లాకు సంబంధించిన ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాం. కెమెరా పర్సన్ ఉదయ్తో జన రమేష్, J6 న్యూస్, మోతే.